దేవుని యందు భయభక్తులతో ఈరోజు వాగ్దానం చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఈడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు. ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు, అన్యుడే నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగుడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూఢుని కోపము ఆ రెండిటికంటే బరువు. చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము. నీకు ఆపద కలిగి దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న నీ సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి.